హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బాగా చాలా వాలటైల్గా ఉన్నాయి. ఇండస్ట్రీస్లు అన్నీ చాలా వాలటైల్గా ఉన్నాయి. మార్నింగ్ టైంలో అయితే ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు అంతా మోస్ట్లీ ఆప్షన్ సెల్లర్స్కి బాగా లాస్ ఉంటుంది. ఆప్షన్ బయర్స్కి ఈరోజు చాలా హ్యాపీ డే అనుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ఫాల్లో దే మస్ట్ హావ్ మేడ్ గుడ్ మనీ ఆప్షన్ బయర్స్. తర్వాత మార్నింగ్ 5:33 తర్వాత బౌన్స్ అయిన దాంట్లో కూడా ప్రాఫిటబుల్గా ఉండుంటుంది అనుకుంటాను. ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ జరిగింది, నిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. 23,533 డౌన్ ఓపెన్ అయ్యి కానీ ఓపెన్ కానీ బ్రేక్ అయితే మీకు 23,533కి వెళ్తుంది. అది కానీ ఓపెన్ కానీ పైకి కానీ వస్తే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ క్రాస్ అవుతూ ఉంటే లాస్ట్ ట్రేడ్ ప్రైస్ అంటే కరెంట్ ట్రేడ్ ప్రైస్ కానీ క్రాస్ అవుతూ ఉంటే మీకు 23,797 అక్కడికి వెళ్తుంది. అది టీసీఆర్. అది దాటితేనే మీకు పైకి వెళ్ళే అవకాశం 24,000కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ దాటకపోతే పైకి వెళ్ళే అవకాశం లేదు అని చెప్పని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఈరోజు టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మెన్షన్ చేశాను. మీరు 23,751 ఈజ్ యాక్చువల్లీ హై ఈరోజు. అది చూడండి, ఓపెన్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఓపెన్ ఎక్కడ ఓపెన్ అయింది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. 23,746 ఈజ్ ఓపెన్ బ్రేక్ అయింది. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇమ్మీడియట్లీ ఓపెన్ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ 23,692 అది వచ్చేసింది వెంటనే, వితిన్ 5 minutesలో కూడా వచ్చేసింది. తర్వాత సెకండ్లో 23,638 అది కూడా వచ్చేసింది. బై 9:30 కల్లా వచ్చేసింది. తర్వాత మీకు అది బ్రేక్ అయింది. దాని తర్వాత థర్డ్లో అది 23,593 అక్కడ కూడా వచ్చేసింది. తర్వాత అక్కడి నుంచి 23,463కి వెళ్ళాలి, అక్కడి వరకు వెళ్ళలేదు. 23,496 వరకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యింది. బౌన్స్ బ్యాక్ అయ్యి 23,533 ఎప్పుడైతే క్రాస్ అయింది సైట్ 23,593 అలా పైకి వచ్చేసింది. ఇది ఈరోజు జరిగింది. అంటే ఈరోజు మొమెంటం గెస్ చేయడం మామూలు వాళ్ళకి అయితే చాలా కష్టం అవుతుంది. మన చార్ట్ చూసినట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈరోజు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే అది బ్రేక్ అవుతుంటుంది, ఎక్కడ అప్ వస్తున్నది, ఎక్కడ ఏ లెవెల్ దగ్గర నుంచి కిందకు వస్తున్నది అనేది వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంటుంది. ఎందుకంటే దాంట్లో సెల్ బై సిగ్నల్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఆ చార్ట్లో వాళ్ళు డైరెక్ట్గా చూసి ట్రేడ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకొని ఈరోజు బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను. ఇది జనరల్గా మనకి ఈరోజు జరిగింది టోటలీ. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది మీకు 23,781 దగ్గర క్లోజ్ అయింది. ప్రీమియం 93 పాయింట్స్ ప్రీమియం ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది 2.98 lakhs షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అది సెల్లింగ్లో అనాలా బయింగ్లో అనాలా అనేది నాకే కొంచెం క్లారిటీ లేదు. ఎందుకంటే అది బాగా పడింది మార్నింగ్, తర్వాత బౌన్స్ బ్యాక్ కూడా అయింది. కాబట్టి ఇట్స్ ఎ మిక్స్డ్. ఓకే, ఓన్లీ సే ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ అని మాత్రమే చెప్పగలం. అది బయింగ్గా సెల్లింగ్ అనేది రేపు తెలుస్తుంది మనకు. అది కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ బయింగ్లో కానీ ఉంటే రేపు మార్నింగ్ అప్ ఓపెన్ అవుతుంది. ఒక డౌన్ ఓపెన్ అయినా ఫాస్ట్గా అప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు సెల్లింగ్లో కానీ యాడ్ అయితే రేపు పొద్దున సెల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగంటే మీకు డైరెక్షన్ తెలుస్తుంది. ఓపెన్ క్రాస్ అయ్యి ఫస్ట్ లెవెల్ కూడా క్రాస్ అయితే పైకి ఫాస్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. పుట్ కాల్ రేషియో 0.7 ఉంది. ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్లీ ఒకవేళ డౌన్ ఓపెన్ ఏదైనా ట్రెండ్ లెవెల్ దగ్గర ఉంటే అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రేపు చెక్ చేసుకోవాల్సింది మీరు. మళ్ళీ రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చి 23,533 సేమ్ లెవెల్, 23,797 ఆన్ ద అప్ సైడ్ టీసీఆర్. ఈ రెండు వాచ్ చేసుకోండి. ఆ రెండింటి మధ్యలోనే ఉంది కాబట్టి అది వాచ్ చేసుకోండి. తర్వాత ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది, మనకు ఫ్లాట్ క్లోజ్ అయిందని అందరికీ తెలిసిందే. బ్యాంక్ నిఫ్టీ చూడండి -367 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ సెన్సెక్స్ ఈ రెండు అప్ ఉన్నాయి, అంటే ఫ్లాట్గా ఉన్నాయి. ఎందుకంటే రిలయన్స్ మార్నింగ్ నుంచి ఈరోజు స్టార్, అది ఈరోజు మార్నింగ్ నుంచి అది కంటిన్యూస్ అప్ ఉంది. రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, మారుతి ఈ మూడు అయితే అది నిఫ్టీ 170 పాయింట్స్ 180 పాయింట్స్ డౌన్ ఉన్నా సరే అది అసలు అంటే కిందకే రాలేదు, నెగిటివ్గా రాలేదు, కంటిన్యూస్గా అప్లోనే ఉన్నాయి అవి. సో ఈ మూడు బాగా సపోర్ట్ చేశాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవి సపోర్ట్ చేయలేదు ఈరోజు. త్రూఅవుట్ ద డే డౌన్లోనే ఉన్నాయి కాబట్టి అది మనకి బ్యాంక్ నిఫ్టీ డౌన్లోనే క్లోజ్ అయింది. ఇప్పుడు ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు నెట్ సెల్లర్స్ 3,382 crores సెల్ చేశారు. డిఐఎస్ బయర్స్ 2,716 crores బై చేశారు. తర్వాత నెట్ సెల్లింగ్ ఎక్స్చేంజ్ వచ్చి 646 crores నెట్ సెల్లింగ్ జరిగింది. తర్వాత మనం ఇప్పుడు చార్ట్ చెక్ చేసుకుందాం. చార్ట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా టోటల్ ఎలా ఉంటుందని చెప్పిన చార్ట్ ఒకసారి చూసుకోండి మీరు. ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి కూడా ఓపెన్ దాటి పైకి వెళ్ళలేదు. ఓపెన్ అయిన తర్వాత ఒక్క సెకండ్ మాత్రమే ఓపెన్ కన్నా ఒక 5 పాయింట్లు అప్ ఉంది. తర్వాత నుంచి త్రూఅవుట్ ద డే
ఓపెన్ అయినా కిందే ఉన్నది త్రూ అవుట్ ద డే చూడండి. తర్వాత లాస్ట్లో మీకు 1 o'clock తర్వాత యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అక్కడి నుంచి మీకు అప్స్ అండ్ కొంచెం కంటిన్యూస్గా అప్ రావడం మొదలుపెట్టింది. ఇది ఎక్కడి నుంచి అప్ వస్తుంది అనేది కూడా మీకు చూడండి, టైంతో పాటు మీకు ట్రేడ్ నెంబరు టైంతో పాటు మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా దీన్ని చూసి ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు, మీరు ఈజీగా ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇది మనకి నిఫ్టీకి సంబంధించిన చార్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇక్కడ చూడండి మీరు, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళింది డౌన్, తర్వాత ఓపెన్ దగ్గరికి వచ్చింది చూడండి. మీకు 10 గంటలకు ఓపెన్ దగ్గర ఉంది, అంటే 50,201. అక్కడి నుంచి చూడండి ఎక్కడి వరకు వచ్చిందంటే డే లో ఈజ్ 49,369, అంటే 1 o'clock అప్పుడు 49,369 దగ్గర ఉంది అది. అక్కడి నుంచి చూడండి దగ్గర దగ్గర ఎంత పెరిగిందంటే నియర్లీ ఒక 500 పాయింట్లు పెరిగిపోయింది కంటిన్యూస్గా. తర్వాత అక్కడి నుంచి ఫ్లాట్ క్లోజ్ అయింది, ఈ 49,876 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవన్నీ మామూలుగా ఏంటంటే మీ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మీరు కానీ చూస్తే మీకు అర్థం కావు, అంటే ఈ లెవెల్స్ తెలియవు కాబట్టి దాంట్లో మీకు అర్థం కావు. అందులో క్యాండిల్ స్టిక్ చార్ట్లో ఎక్కడ ఓపెన్ అయిందో కూడా మీకు ఐడియా ఉండదు. ఓన్లీ ఆ ఫస్ట్ క్యాండిల్ దాన్ని బేస్ చేసుకొని మీరు పెట్టుకోవాల్సి వస్తుంది, ఓపెన్ లైన్ డ్రా చేసుకోవాల్సి వస్తుంది, లేదా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఓపెన్ అని డ్రా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవైతే మీకు ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఏ లెవెల్, ఫస్ట్ లెవెల్ ఏంటి, సెకండ్ లెవెల్ ఏంటి, థర్డ్ లెవెల్ ఏంటి, అది బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఏంటి అని చెప్పినది మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది. దీన్ని చూసుకొని మీరు ట్రేడ్ చేస్తుంటే ఇది మన ఈ చార్ట్స్ సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇంకా మన స్టాక్స్ చెక్ చేసుకుందాం, మన ఈరోజు స్టాక్స్ ఎలా ఉన్నాయని చెప్పని. ఈ స్టాక్స్ చూడండి, ఈరోజు నిఫ్టీ సెల్లో ఉంది కదా, రిలయన్స్ ఈరోజు పొద్దున్నుంచి స్టార్లో ఉండి లాస్ట్లో మీకు సెల్ సిగ్నల్ వచ్చింది. అప్పటికే ట్రేడింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. పొద్దున మీకు 10:42కి మీకు సెల్ వస్తే 1265కి, అక్కడి నుంచి అది 1265 తర్వాత స్టాప్ లాసెస్ 1271. ఈరోజు డే హై చూడండి 1271. అది స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ కాలేదు, కాకుండా అదే సిగ్నల్ 10:42 నుంచి అదే సిగ్నల్ మెయింటైన్ అవుతున్నది, అది అప్లోనే ఉంది రిలయన్స్. అసలు టీసీఎస్ ఈరోజు మార్నింగ్ నుంచి ఇది బాగానే పెరిగింది ఇది, ఎందుకంటే ఈరోజు రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళది, అందుకోసమే ఇది పెరిగింది ఇది టీసీఎస్. తర్వాత మారుతి ఇది పొద్దున్నుంచి అప్లోనే ఉంది, ఇది కిందే పడలేదు. భారతీ ఎయిర్టెల్ ఇది కూడా అప్లోనే ఉంది, ఇది ఆల్రెడీ కిందకి వెళ్ళింది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. తర్వాత ఇన్ఫీ ఈ టీసీఎస్ ఇవి సెకండ్ హాఫ్లో మ్యాక్సిమం రికవర్ అయినాయి. ఎస్పెషల్లీ ఇన్ఫీ అయితే చాలా రికవర్ అయింది. 1888 దగ్గర నుంచి అది 1933 వరకు రికవర్ అయిందంటే నియర్లీ 50 పాయింట్ రికవర్ అయిపోయింది అది ఒకసారి చూసుకోండి. ఇది ఎల్ఎన్టీ బాగా డౌన్ ఉంది, రేపైనా రికవర్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది, ఎందుకంటే ఈరోజు టీసీఆర్ బ్రేక్ అయింది. అది 3608 దాని టీసీఆర్, అది 3628 వరకు వెళ్తుందా లేదా రేపు టీసీఆర్ క్రాస్ అవుతుందో చెక్ చేసుకోండి. ఇక బ్యాంక్స్ చూసుకుంటే మీకు యాక్సిస్ బ్యాంక్ పొద్దు నుంచి అది అప్ ఉంది, కంటిన్యూస్గా అప్ ట్రెండ్ మెయింటైన్ అవుతున్నది. మిగతావన్నీ డౌన్లోనే ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అంత డౌన్ అయింది. అది ఏ లెవెల్ దగ్గర ఉన్నాయనేది బౌన్స్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే కోటక్ బ్యాంక్ అది టీసీఆర్ పైన క్లోజ్ అయింది కాబట్టి రేపైనా అది అప్ వెళ్ళే అవకాశం ఉంటుందేమో చెక్ చేసుకోండి. ఇండస్ఇండ్ బ్యాంక్ అది 981 దగ్గర ఉంది, అది అప్ ట్రెండ్లోనే ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు 981 కనుక పైన కానీ ఉంటే రేపు పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్బీఐ అది 770 దగ్గర ఉంది, అది బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది రేపు, ఎందుకంటే అది లో 3 దగ్గర ఉంది. టీలో 3 అంటే టీసీఆర్ లో 3 అది కంపల్సరీగా బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 8 దాటి 1675 వరకు వెళ్తున్నది, అది 175 వెళ్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఓపెనింగే ఓపెన్ అయితే 1708 కానీ క్రాస్ అయ్యి కానీ అయితే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, అప్పుడు బ్యాంక్ నిఫ్టీ పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు దీనివల్ల యాక్చువల్లీ మీకు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ లాస్ట్లో ఒక 300-400%, ఎందుకంటే ఇది 1254 దగ్గర దీని చూడండి, అక్కడ లో 3 టీలో 3 అని ఉంది కదా, అది 1254. అక్కడి నుంచి టీలో 3 అంటే అక్కడి నుంచి కంపల్సరీ బౌన్స్ అవుతుంది, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి మీకు 1268కి రావాలి, అది 1263 దగ్గర క్లోజ్ అయింది. ఈ జస్ట్ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ మూమెంట్ ప్లస్ యాక్సిస్ బ్యాంక్ మూమెంట్ బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 400 పాయింట్లు పైకి ట్రావెల్ చేయించాయి, పైకి మూవ్ అయ్యేటట్టు చేసాయి. అందుకని బ్యాంక్ నిఫ్టీలో అంత మూమెంట్లు వచ్చింది లాస్ట్లో. ఇది మన వీటికి సంబంధించింది. మన ఆటోమేటిక్ మన లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఆప్షన్స్కి వస్తాయో అది నేను ఈరోజు పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ స్మాల్ ఇష్యూ ఫర్ దట్. అందుకని మీరు మా సబ్స్క్రైబర్స్ అండి లైవ్ బైసల్ సిగ్నల్స్ కానీ మీరు కానీ ఫాలో అవుతూ ఉంటే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి. మేము మన కొన్ని చిన్న మోడిఫికేషన్స్ చేసాం, ఎస్పెషల్లీ ఈ ఆప్షన్స్ సంబంధించి నిఫ్టీ సిగ్నల్స్తో బ్యాంక్ నిఫ్టీ సిగ్నల్తో కోరిలేట్ చేశాను. అది కొంతమందికి ఇబ్బంది అని చెప్పని వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, వాళ్ళకు కొన్ని ఆప్షన్ సిగ్నల్సే కావాలని అడిగారు. సో అందుకోసమని రేపు మార్నింగ్ నుంచి మీకు ఆప్షన్ సిగ్నల్స్ సెపరేట్గా వస్తాయి.
ఈ ఫ్యూచర్ సిగ్నల్ సెపరేట్గా వస్తాయి. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఆ రెండింటిని కోరిలేట్ అంటే లింక్ చేసుకొని చూసుకోండి. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నిఫ్టీ బై ఉందనుకోండి, అండ్ మీకు కాల్ ఆప్షన్ కూడా బై సిగ్నల్ కానీ ఉంటే మీరు దాన్ని బై చేయండి, గంట షార్ట్గా డబ్బులు వస్తాయి. ఒకవేళ మీకు నిఫ్టీ బై ఉండి కాల్ ఆప్షన్ కానీ మీకు కాల్ ఆప్షన్ సిగ్నల్ కానీ మీకు కానీ సెల్ ఉందనుకోండి, ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, అది బై సిగ్నల్ కన్వర్ట్ అయ్యేంత వరకు, అప్పుడు మీకు బెనిఫిట్ అవుతారు. ఇది అబౌట్ మన టోటల్ ప్రోడక్ట్స్ సంబంధించింది, మన సిగ్నల్స్కి, మన టూల్స్ సంబంధించింది. సో మీరు మా సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.